ఆ యెరూషలేము సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ యెరూషలేము సంఘంలో పెద్దలు ఉన్నారు అని మనం చదువుకుంటాం. మీకు తెలుసా యెరూషలేము సంఘంలో ఎవరున్నారు? పెద్దలు ఉన్నారు. ఈరోజు ఏ సంఘాన్ని చూడండి, ఎంత పెద్ద సంఘమైనా ఆ సంఘంలో ఒక్క పెద్ద లేడు. ఎన్ని సంఘాలైనా ఉండనివ్వండి, ఏ ఒక్క సంఘంలో కూడా ఒక్క పెద్దకు ఉండవలసిన అర్హతలు సంపాదించుకోలేకపోతున్నాం మీరు. ఎందుకంటే సంఘ పెద్దలకు కొన్ని అర్హతలు బైబిల్లో చెప్పింది కదా. ఈరోజు మనం ఏంటంటే ఏదో వయసులో పెద్దవాడు కదా, ఏదో పెద్దని మనం పిలుస్తున్నాం తప్ప బైబిల్లో ఉన్న పెద్ద కాదేనా. మళ్ళీ మర్చిపోకండి, సంఘంలో పెద్ద పెద్ద అని మనం అనేటప్పటికీ బైబిల్లో ఉన్న పెద్ద అని మీరు అనుకుంటే మేమేం చేయలేం దానికి. ఏదో వయసును బట్టో, అనుభవాన్ని బట్టో, ఎవరిని చాలా కాలంగా ఉన్నాడనో, పనిని బట్టో అలా పెద్ద అంటున్నాం తప్ప బైబిల్లో ఉన్న సంఘ పెద్దని మాత్రం ఎవరికి లేదు. ఇక్కడ అర్హత లేదు ఎవరికి. పెద్దలకు ఉండాల్సిన అర్హతలు సుమారు 20-21 ఉంటాయి. మీరు తీతు పత్రిక కానీ తిమోతి పత్రిక అని చదివినప్పుడు సంఘ పెద్దలకు, అధ్యక్షులకు ఉండాల్సిన అర్హతలు చెప్తాడు చూసారా. అంటే ఆ అర్హతలు కలిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నారనమాట? అన్ని అర్హతలు కలిగిన వాళ్ళు యెరూషలేము సంఘంలో ఉన్నారంటే నిజంగా యెరూషలేము సంఘం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి.